నమస్తే వెల్కమ్ టు హెచ్ఎంటీవీ హెల్త్ ప్లస్. ఇవాల్టి హెల్త్ ప్లస్ కార్యక్రమంలో మనం చర్చించబోయేటువంటి సమస్యలు పరిష్కారాలు ఏమిటంటే మహిళల్లో సాధారణంగా గర్భం ధరించే సమయంలో వచ్చేటువంటి సమస్యలు, అలాగే వాటికి పరిష్కార మార్గాలు. ఇక ఆ తర్వాత మరింత ముఖ్యమైన సమస్య నవజాత శిశువుల ఆరోగ్యం విషయంలో కానీ, అలాగే వాళ్ళకి ఎలాంటి కేర్ తీసుకోవాలి, వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి ఎలా వాళ్ళని పెంచాలి, ఎటువంటి ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా మనతో వివరించడానికి మనతో పాటు స్టూడియోలో డాక్టర్ గీతాంజలి గారు గైనకాలజిస్ట్ అండ్ డాక్టర్ టిపి కార్తిక్ గారు పీడియాట్రిషియన్, వీరిద్దరు కూడా ఉన్నారు. వారితో మాట్లాడదాం. అలాగే ఇటువంటి సమస్యలన్నిటికీ కూడా సమాధానాలు తెలుసుకుందాం. నమస్తే అండి. హెల్త్ ప్లస్కి ఇద్దరికి కూడా స్వాగతం. ముందుగా కార్తిక్ గారు, ముఖ్యంగా డాక్టర్ గారు, నవజాత శిశువుల విషయంలో తల్లులు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. ముఖ్యంగా 6 నెలల్లో పిల్లల్ని చాలా చాలా కేర్గా చూసుకోవాలి. నిజంగా కంటి రెప్పల్లాగే చూసుకోవాలి వాళ్ళని. మరి ఈ నేపథ్యంలో వాళ్ళకి జనరల్గా మీరు అబ్జర్వ్ చేసే సమస్యలు ఏంటి, వాటికి ఎలాంటి పరిష్కార మార్గాలు చూపిస్తారు? నార్మల్గా పుట్టిన వెంటనే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే తల్లిపాలు ఇవ్వడం అనేది. సో తల్లిపాలు అనేది మొదటి 6 నెలల వరకు దాన్ని ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటాం. అంటే తల్లిపాలు తప్ప నీళ్లు కూడా అందించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తల్లిపాలలో అంత అవసరమైన న్యూట్రియంట్స్ కానివ్వండి, ఎసెన్షియల్ కాంపోజిషన్స్ అన్ని ఏదైతే అవసరం మనకి తల్లిపాల ద్వారా లభిస్తుంది. కాబట్టి తల్లిపాలు తప్ప ఎటువంటి ఆహారం అందించాల్సిన అవసరం లేదు. ఇది గ్రహించాల్సిన అవసరం చాలా చాలా ఉంది. అండ్ చాలా మందికి అవగాహన ఉండదు. కొంతమంది వాళ్ళ ఇంట్లో ఎవరో ఫ్యామిలీ మెంబర్స్ చెప్తారు కాబట్టి ఏదో అందించడము, వాటర్ అందించడము, ఏదో కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటించడం లాంటి చేస్తూ ఉంటారు. అవి చేయకుండా తల్లిపాలు మాత్రమే అందిస్తే దానివల్ల లభించే పోషణ కానివ్వండి, దానివల్ల పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఇది నేను చెప్పడమే కాదు, చాలా రోజుల నుండి చాలా స్టడీస్ లో ప్రూవ్ అయింది. కాబట్టి ఇది ముఖ్యంగా గమనించాల్సిన ఒక విషయం. అండ్ ఇందులో మళ్ళీ ప్రీమేచ్యూర్ బేబీస్, కొంతమంది నెలలు నిండక ముందు పుడుతూ ఉంటారు పిల్లలు, వాళ్ళకి ఇంకా చాలా చాలా కేర్ఫుల్ గా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉండదంటే ఎక్కువ మందిని బయట వాళ్ళని ఇంటికి రానివ్వకుండా ఉండడము, పెద్ద పెద్ద ఫంక్షన్స్ చేయకుండా ఉండడము, అంటే పిల్లవాడు ఒక ఇన్ఫెక్షన్స్ సోకకుండా. ఎగ్జాక్ట్లీ. సో ఈ మధ్య కాలంలో రీసెంట్ గా కూడా మనం ఒక ఎపిడెమిక్ నుండి బయటికి వస్తున్నాం. చాలా కేర్ గా ఉండాలి. సో ఆల్ ద మోర్ రీజన్. అండ్ ఇప్పుడు కూడా ఈ సీజన్ లో కూడా చూసారంటే చాలా ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్. అవునండి, అవును. పిల్లలకి రోగ నిరోధక శక్తి అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి అటువంటి పిల్లలకి ఎక్స్పోజర్ అనేది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. సో అంటే క్రౌడ్ కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండడం, బయటికి ఎక్కువ వాళ్ళు వెంచర్ చేయకుండా ఉండడం, ఇవన్నీ చేస్తే డెఫినెట్లీ ఆరోగ్యంగా ఉంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ నేను చెప్పినట్టు తల్లిపాలు అందించాల్సిన అవసరం చాలా చాలా ఖచ్చితంగా ఉంది. అండ్ మీరు చెప్పినట్లు, అంటే మీరు చెప్తుంటే నాకు ఒక విషయం గుర్తొస్తుంది. ఖచ్చితంగా వాళ్ళు తల్లి కడుపులో ఉన్నట్టుగానే జాగ్రత్తగా చూడాలి వాళ్ళని. రైట్ సార్? అదే ఎన్వైరన్మెంట్ మనం బయట క్రియేట్ చేయాలి. ఎస్ సార్. డాక్టర్ గారు, మరొక ముఖ్యమైన విషయం, అంటే జనరల్ గా నేను కూడా చాలా మా ఫ్రెండ్స్ అండ్ మా ఫ్యామిలీ సర్కిల్స్ లో గమనిస్తూ ఉంటాను. అంటే పుట్టిన పిల్లలకి వెంటనే డేస్ లో ఉన్న బేబీస్ కి జాండీస్ వస్తాయని చెప్పేసి వింటూ ఉంటాను. ఏమిటివి, అంటే ఎందుకు వస్తాయి, అలా రావడం ఖచ్చితంగా వస్తేనే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందా, లేకపోతే అలా జాండీస్ రాని వాళ్ళు కూడా బాగానే ఉంటారా, ఖచ్చితంగా రావాల్సిందంటారా ఏంటవి? ఇందులో 2-3 రకాలు ఉంటాయండి. నార్మల్ గా ఏదైతే జాండీస్ వస్తుందో దాన్ని ఫిజియోలాజికల్ జాండీస్ అంటాం. అంటే ఇది ఒక నార్మల్ జాండీస్. ఇందులో మళ్ళీ ముఖ్య పాత్ర ఏది వహిస్తుందంటే తల్లికి సంబంధించిన బ్లడ్ గ్రూప్. తల్లి ఒకవేళ O పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నా, లేదా O బ్లడ్ గ్రూప్ ఉన్నా కానివ్వండి, పిల్లవాడు లేదా పాప A గాని B గాని ఉంటే ఆ బ్లడ్ గ్రూప్ డిఫరెన్స్ ఉండడం వల్ల అటువంటి పిల్లలకి కొంచెం ఈ జాండీస్ లెవెల్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటుంది. అందులో కూడా మనకు రోజులు బట్టి అండ్ దాని లెవెల్స్ బట్టి డిసైడ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5వ రోజు బేబీకి 15% ఉన్నా కూడా దానికి మనం ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కరెక్ట్ టైంకి ఫీడింగ్ చేస్తే సరిపోతుంది. అది ఆ లెవెల్ దాటి ఉంటే దెన్ ఆ బేబీస్ కి ఫోటోథెరపీ ఇవ్వాల్సి. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి, అంత సీరియస్ అయితే కాదు అది. ఎస్ సార్. అండ్ డాక్టర్ గారు, గీతాంజలి గారు, అంటే ముఖ్యంగా గర్భం ధరించాక ఆ అమ్మాయి ఖచ్చితంగా ఒక మనశ్శాంతి గల ప్లేసులో ఉండడం అని, మంచి పాటలు వినడం అని, అంటే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు జనరల్గా, ఒక అడుగు ముందుకు వేసి పురాణ ఇతిహాసాలు చదువుకోవడం, అలాంటివి చేస్తూ ఉండాలి. అంటే చాలా డీసెంట్గా, ఎటువంటి చెడు వార్తలు వినకూడదు. అండ్ ఇంకా ఒక అడుగు ముందుకు వేసి వాళ్ళు బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ పెద్ద పెద్ద అందమైన పిల్లల ఫోటోలు పెట్టుకుని అవే చూస్తూ ఉండాలి. వీటన్నిటిలో ఎంత నిజం ఉందండి? నిజంగా అవన్నీ వర్కౌట్ అవుతాయా? కరెక్టేనా?
టు అ సర్టన్ ఎక్స్టెంట్ అది రైటే. Yes, sir. సో ఏంటంటే అరౌండ్ 5 months కి బేబీకి కొంచెం సౌండ్స్ వినిపిస్తుంది అండ్ మదర్ సౌండ్స్ వినిపిస్తుంది అండ్ 6th 7th month కి అవుట్ సైడ్ ఏమేం సౌండ్స్ ఉన్నాయో అది వినిపిస్తుంది. సో ఇప్పుడు మేము మాట్లాడుతున్నప్పుడు మదర్ మాట్లాడుతుంది, సో మదర్ సౌండ్ వినిపిస్తుంది. సో పుట్టిన వెంటనే వాళ్ళకి మదర్ సౌండ్ దే విల్ నో దట్ దిస్ ఇస్ ద సౌండ్ అండ్ దిల్ బి వెరీ కంఫర్టెడ్ బై లిస్నింగ్ టు దట్ సౌండ్. సో అలానే ఫాదర్ సౌండ్ కూడా, సో ఫాదర్ మాట్లాడడము మదర్ మాట్లాడడము అదంతా. సో they can recognize. yes they can recognize after their born. So what happens is ఇప్పుడు if a mother gets emotional ఇప్పుడు చాలా యాంగ్జైటీ స్ట్రెస్ లేకపోతే భయపడుతున్నారంటే మదర్ కి హార్మోన్స్ సెక్రీట్ కావచ్చు. సో స్ట్రెస్ హార్మోన్స్, ఆ హార్మోన్స్ బ్లడ్ లో ఇట్ కెన్ గో టు ద బేబీ. సో బేబీ ఆల్సో స్ట్రెస్ ఫీల్ కావచ్చు అనమాట. సో స్ట్రెస్ కాకుండా ఉండడానికి సో మదర్ ఫస్ట్ పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉన్నా చాలా బాగుంటుంది. అండ్ దాంతో మ్యూజిక్, సో చాలా మంది చెప్తారు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు జ్యూస్ ఎస్పెషల్లీ జ్యూస్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు వాళ్ళు మ్యాట్స్ వేస్తారు సో దట్ వాళ్ళు పిల్లలు మ్యాట్స్ మంచిగా వేస్తారు అని చెప్పి. సో ఇట్ ఈస్ ట్రూ. అండ్ ఆల్సో సాంగ్స్ వింటారు సో దట్ సాంగ్స్ చాలా సూదింగ్ సాంగ్స్ అండ్ ఆల్సో పురాణాలు చదువుకుంటారు. సో డెఫినెట్లీ క్లాసికల్ బేస్డ్ సాంగ్స్ కానీ ఇలా సంథింగ్. yes it will definitely help. yes ma'am. అండ్ ఈ నేపథ్యంలో కొంచెం ఎక్స్ట్రీమ్ ప్లెజర్ కి వెళ్ళినా కూడా ఏమైనా సమస్యలు వచ్చే ఛాన్స్ ఉన్నాయా? అంటే ఆనందం extremes of emotions. Yes. extremes of it's either too much happiness or too very sorrowful or depression. అది కూడా ఉండకుండా చూడడం బెటర్ అన్నమాట. yes okay ma'am. అండ్ కార్తిక్ గారు, ముఖ్యంగా పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి పర్టికులర్ ఏజ్ వచ్చే వరకు కూడా ఇమ్యూనైజేషన్ అంటే టీకాలు అంటే వ్యాక్సినేషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అంటారు. మరి వ్యాక్సినేషన్కి మధ్యకాలంలో ఏ చిల్డ్రన్ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఒక చార్ట్ ఇచ్చేస్తున్నారు, దాని ప్రకారం మీరు వేయించుకోవాలంటారు. సరే వాట్ ఎవర్ దే చార్జ్ ఓకే. అంటే ఈ వ్యాక్సినేషన్స్ అనేవి పిల్లల జీవితం మీద ఎలా ఎఫెక్ట్ పడతాయంటారు? వాటి వల్ల ఎప్పుడు అన్ని ప్లస్లేనా, అందుకే వేస్తారా వ్యాక్సినేషన్స్? వ్యాక్సినేషన్స్ వల్ల పిల్లవాడి ఆరోగ్య భవిష్యత్తు చాలా బాగుంటుందని ఖచ్చితంగా చెప్పచ్చా? అబ్సల్యూట్లీ. ఎందుకంటే చూడండి వ్యాక్సినేషన్ అగైన్ ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా మనం ఏదైతే పాండమిక్ నుండి మనం బయటికి వచ్చామో ఆ టైంలో మనం వ్యాక్సినేషన్ కోసం ఎంత తప్పించిపోయామనేది ప్రపంచం మొత్తానికి తెలుసు. సో సింపుల్ గా ఏంటంటే ఇవన్నీ కూడా టైం టెస్టెడ్, చాలా ట్రయల్స్ అయిన తర్వాతనే రిలీజ్ అవుతాయి వ్యాక్సిన్స్. సో సేఫ్టీ పరంగా మీరు చూసారంటే 100% సేఫ్, 100% ఎఫెక్టివ్. సో ఒకటి గమనించాల్సిన విషయం ఏంటి, గ్రహించాల్సిన విషయం ఏంటి అంటే పేరెంట్స్ వ్యాక్సిన్ వేస్తే ఆ జబ్బు రాదు అని కాదు. సో వ్యాక్సిన్ బేసిక్ గా ఎందుకు ఇస్తామంటే వ్యాక్సిన్ అనేది మనం బాడీలో ఇండ్యూస్ చేసే ఇమ్యూనిటీని ఇండ్యూస్ చేస్తాం అనమాట. అంటే ఆర్టిఫిషియల్ గా ఒక జబ్బుని మనం క్రియేట్ చేసి అందులో యాంటీబాడీస్ తయారు చేస్తాం సో దట్ న్యాచురల్ గా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు రెడీ టు ఫైట్ దట్ ఇన్ఫెక్షన్. ఆల్రెడీ యాంటీబాడీస్ ఉంటాయి, సో దే విల్ ఫైట్. చాలా మంది అడుగుతారు చికెన్ పాక్స్ వ్యాక్సిన్ వేసాము, చికెన్ పాక్స్ మా బేబీకి వచ్చిందని. చికెన్ పాక్స్ ఖచ్చితంగా వస్తుంది, బట్ చికెన్ పాక్స్ కి సంబంధించిన కాంప్లికేషన్స్ వ్యాక్సినేషన్ వేస్తే రావు. సో ఈ విషయం గమనించాల్సిన అవసరం చాలా చాలా ఉంది అని గ్రహించాలి. పేరెంట్స్ చాలా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పల్లెటూళ్ళలో వాళ్ళు అఫ్ కోర్స్ ఇప్పుడు వాళ్ళు కూడా చాలా డెవలప్ అయ్యారు అనుకోండి, బట్ అయినప్పటికీ కూడా ఎస్ అండి. సో వ్యాక్సినేషన్ అనేది మాత్రం పిల్లవాడి జీవితంలో అంటే నవజాత శిశువుల నుంచి మొదలు పెడితే అందరికీ చాలా చాలా కీలకం వాళ్ళ జీవితంలో. ఎస్ సార్. డాక్టర్ గారు, ముఖ్యంగా జనరల్గా చాలామంది అమ్మాయిలను చూస్తూ ఉంటాం, చాలా థిన్గా ఉంటారు, చాలా సన్నగా ఉంటారు. అసలు అటువంటి ఆడపిల్లలు ఒకవేళ పెళ్ళయ్యాక గర్భం ధరించాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు లావ్ అయ్యి అప్పుడు గర్భం ధరిస్తే బెటర్ అంటారా? లేకపోతే తన బాడీ పొజిషన్తో కానీ తన బాడీ షేప్స్తో కానీ సంబంధం లేకుండా గర్భం ధరించడానికి ఆ అమ్మాయి అనువుగా ఉంటుందా, పర్వాలేదా? కొంతమంది జెనెటిక్ గా కూడా ఉంటారు, ఫ్యామిలీ ద్వారా మదర్ ఫాదర్ అంతా సన్నగా ఉంటారు, సో వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. బట్ అదర్వైజ్ లో సోషియో ఎకనామిక్ స్టేటస్, మాల్ న్యూట్రిషన్, తిండి లేక, తిండి సరిగా లేక, అందక, సో దట్ టైం మాల్ న్యూట్రిషన్ వల్ల మేబీ ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. అండ్ ఇంకొకటి డిజార్డర్ ఉంది, ఈటింగ్ డిజార్డర్. సో చాలా మంది ఇప్పుడు ఏంటంటే సన్నగా ఉండాలి అలా అని చెప్పి వాళ్ళు మిర్రర్ లో చూస్తూనే ఉంటారు, ఈటింగ్ డిజార్డర్. సో అది బాడీ ఇమేజ్ డిజార్డర్ లైక్ అనారెక్సియా నర్వోసా. వాళ్ళు ఏం చేస్తారంటే కావాలంటే వామిటింగ్ తెచ్చుకుంటారు, లేకపోతే ఇది లాక్సేటివ్స్ అంతా వేసుకొని మోషన్ పాస్ చేస్తారు, ఎందుకంటే ఫ్యాట్ కాకూడదని చెప్పి. సో బాడీ షామింగ్ అనమాట. సో ఇది సో వాళ్ళకి ప్రెగ్నెన్సీ అందడం కొంచెం కష్టం. సో వాళ్ళకి సైకాట్రిక్ కౌన్సిలింగ్ ఖచ్చితంగా కావాలి. సో బిఫోర్ దే గెట్ ప్రెగ్నెంట్.
ప్రెగ్నెంట్. బట్ అదర్వైజ్ ఇన్ కేస్ పీరియడ్స్ రెగ్యులర్ గా ఉంది అండ్ జెనెటిక్ గా ఇఫ్ దే ఆర్ ఫైన్ దెన్ నో ప్రాబ్లం. అండ్ ఆల్సో సమ్ టైమ్స్ హైపర్ థైరాయిడిజం, థైరాయిడ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అప్పుడు కూడా వాళ్ళు సన్నగా ఉండొచ్చు. చాలా సన్నగా ఉన్నారంటే మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా, క్యాన్సర్ ఉందా, మాలిగ్నెన్సీస్ అలాంటి ఏమైనా మనం చూడాలి ఖచ్చితంగా. సో ఇఫ్ దే కమ్ ఫర్ ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ ఫస్ట్ అది చేసి తర్వాత అంత బాగుందంటే yes they should know, and then we can also advise them on nutrition. న్యూట్రిషన్ ఇలా తినండి, ఇలా ఉండండి, సో దట్ ఇస్ బెటర్ ఫర్ యువర్ బేబీ. బికాస్ సన్నగా ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఇన్ కేస్ మంచిగా ఆహారం అందలేదంటే బేబీ చిన్నగా ఉండొచ్చు, బేబీ చిన్నగా పుట్టొచ్చు, ఆ తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి, మళ్ళీ సర్కి ఇవ్వాల్సి వస్తుంది. సన్నగా ఉన్నా కూడా పర్వాలేదు, గర్భం ధరించవచ్చు, బట్ ముందు కన్సల్టేషన్ బిఎంఐ ఒకసారి చూసుకోవాలి డెఫినెట్ గా. ఎస్ అండి. డాక్టర్ గారు, ముందుగా పిల్లల్లో అంటే నవజాత శిశువుల విషయానికి వస్తే కనుక వాళ్ళలో తరచుగా ఏమైనా జ్వరాలు వస్తూ ఉన్నట్టుగా గమనిస్తే, అంటే అందరికీ రావు, వచ్చిన వాళ్ళలో గమనిస్తే కనుక అంటే తల్లి గర్భధారణ సమయంలో తాను చేసే ఏమైనా తెలుసో తెలియకో పొరపాట్ల వల్ల లేదా బేబీ సరిగ్గా ఎదగకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటూ ఉంటాయా? వాళ్ళకి ఫీవర్ రావడానికి కానీ, లేకపోతే ఒక సీజనల్ జనరల్ గా వచ్చే ఫీవర్స్ గా సరిపెట్టుకోవచ్చా నవజాత శిశువులు? ఎందుకంటే చాలా కేర్ గా చూసే శిశువులు. నార్మల్ గా ఇన్ జనరల్ మీరు చూసారంటే నవజాత శిశువులకు ఫీవర్ రావడం అనేది చాలా రేర్. ఇన్ఫాక్ట్ ఒళ్ళు చల్లబడిపోవడము, ఇన్ఫెక్షన్ కి సంబంధించిన లక్షణాలు అలా ఉంటాయి నవజాత శిశువులు. పర్టికులర్లీ నెలలు నిండక ముందు పుట్టిన పిల్లలకి అలా ఉంటాయి లక్షణాలు. ఒళ్ళు మొత్తం చల్లగా అయిపోవడము, జ్వరం అనేది చాలా చాలా రేర్ సిమ్టమ్ ఇన్ చిల్డ్రన్. అండ్ మోర్ ఓవర్ నేను ఇదివరకు చెప్పినట్టు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే పిల్లలకి చాలా చాలా ప్రొటెక్షన్ ఉంటుంది. సో చాలా రేర్ అనమాట అటువంటి సిచ్యువేషన్ మనం ఎదుర్కోవడం. సో ఇన్ జనరల్ గా మనం చూసామంటే ఇంట్లో ఎవరికో ఫీవర్ ఉండడం, లేదా తల్లికి ఫీవర్ ఉండడం, తల్లికి కాస్త దగ్గు ఉండడం, జలుబు ఉండడం, అలా ఉండి అది ట్రాన్స్ఫర్ బేబీకి అవుతుంది జనరల్ గా. సో అలా ఉన్న తల్లులు జనరల్ గా వాళ్ళు మాస్క్ వేసుకోవడము, తగిన జాగ్రత్తలు తీసుకుంటే పిల్లవాడికి సోకకుండా మనం కాపాడుకోవచ్చు. అండ్ మేడం, ముఖ్యంగా పిల్లలకి పాలు ఇవ్వడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. డాక్టర్ గారు ఆల్రెడీ చెప్పారు 6 months లోపు అయితే మస్ట్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఓకే, అయితే ఈ నేపథ్యంలో అసలు పాలు ఇచ్చేటువంటి తల్లులు ఎలాంటి ఫుడ్ తినాలి? అంటే చాలా వరకు కూడా పల్లెటూళ్ళ నుంచి మొదలు పెడితే కనుక అంతా చెప్తూ ఉంటారు బనానాస్ తినకూడదని, లేకపోతే ఈ ఆరెంజెస్ తినకూడదని, ఎందుకంటే పిల్లవాడికి వచ్చేస్తుంది అంటారు, ఆ పాపకు వచ్చేస్తుంది అంటారు. అంటే వీటిలో ఎంతవరకు నిజం ఉంది? పర్టికులర్ గా పాలిచ్చే తల్లులు తినేటువంటి ఆహారాల చాట్ ఏమైనా ఉంటుందండి? చాట్ ఏం లేదంటే అన్ని తినొచ్చు, అన్ని తినాలి. ఆఫ్టర్ ఇన్ కేస్ సిజరీన్ అయిందంటే తర్వాత పప్పు తినకూడదు, చీమ వస్తుందని చెప్తారు. అండ్ చాలా మంది వాటర్ ఇవ్వరు, కడుపు ఇది ఉబ్బిపోతుందని చెప్తారు. అండ్ చాలా మంది కారం ఎల్లిపాయలు అదే పెడతారు. సో అలాంటి కాకుండా అన్ని ఇవ్వాలి. సో అప్పుడు ఇచ్చారంటే బ్రెస్ట్ మిల్క్ బాగా వస్తుంది. సో అండ్ ఎన్ని ఫ్రూట్ మిక్స్డ్ ఫుడ్స్ ఇచ్చామంటే ఆ ఫ్లేవర్ కూడా బ్రెస్ట్ మిల్క్ లో వస్తుంది. సో ఆ ఫ్లేవర్ కూడా పిల్లలకి సో అలవాటు అవుతుంది. సో వన్స్ దే స్టార్ట్ ఫుడ్ ఫీలింగ్ స్టార్ట్ అయినప్పుడు అది చాలా హెల్ప్ ఉంటుంది. సో యూజువల్ గా ఒక్కొక్క ఫుడ్ మదర్ కి ఇంట్రడ్యూస్ చేస్తారు, న్యూ ఫుడ్స్ పర్ వీక్. సో ఇన్ కేస్ అది పిల్లలకి పడలేదంటే, పిల్లలకి మోషన్ అలా పోయిందంటే ఆ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేయొద్దు, స్టాప్ చేయొచ్చు. అండ్ అలా మనం ట్రై చేస్తూనే వెళ్ళాలి. అండ్ ఆల్ ఫుడ్స్ తినాలి, న్యూట్రిషన్ మంచిగా ఉండాలి, ఎస్పెషలీ వాటర్ బాగా తాగాలి. ఎందుకంటే బ్రెస్ట్ మిల్క్ కి వాటర్ చాలా అవసరం. సో వాటర్ మంచిగా ఇవ్వాలి. అండ్ ఆల్సో మిల్క్ మంచిగా తాగాలి. అండ్ ఆల్ ఎవ్రీథింగ్ దే షుడ్ ఈట్. అది తినొద్దు, ఇది తినొద్దు అలా ఏం లేదు. ఇదే నేపథ్యంలో ఇదే నేపథ్యంలో ఏంటంటే జనరల్ గా కొంతమంది పేరెంట్స్ వచ్చి చెప్తూ ఉంటారు. సో దేర్ హావ్ బీన్ స్టడీస్, అందులో ఏంటంటే తల్లులకి గర్భంగా ఉన్నప్పుడు ఆహారం అందిస్తే పిల్లలకు కూడా టేస్ట్ బడ్స్ డెవలప్ అవుతాయి. సో ఒక పర్టిక్యులర్ ఫుడ్ వాళ్ళు తినాలంటే ఎగ్జాక్ట్లీ, సో ముందుగానే మనం అలవాటు చేస్తే పిల్లవాడికి కూడా ఈజీగా ఉంటుంది ఇవ్వడం అనేది. అండ్ డాక్టర్ గారు, జనరల్ గా వయసుకు తగ్గ బరువు అనేది లేకపోతే పిల్లలు వాళ్ళకి ఎటువంటి ఫుడ్ ఇస్తే బెటర్ అంటారు? అంటే ఇప్పుడు పాలిచ్చే తల్లుల గురించి మేడం చెప్పారు ఎలా ఉండాలి ఏమిటి అనేది. సో ఇప్పుడు పిల్లవాడు ఏజ్కి తగ్గట్టుగా, అంటే మంత్స్కి తగ్గట్టుగా ఎవ్రీ మంత్ మనం వెయిట్ చూసుకుంటూ ఉంటాం. ఒకవేళ బరువు సరిగ్గా లేనప్పుడు పర్టికులర్ ఫీడ్ ఇస్తే, పర్టికులర్ ఫుడ్ ఇస్తే, లేకపోతే మిల్క్లో ఏమైనా కలపాలా, ఇలా ఏమైనా ఒక డైట్ షీట్ ఏమైనా ఉంటుందా? ఉంటుంది. అంటే జనరల్ గా వాళ్ళు పీడియాట్రిక్ విజిట్స్ కి వచ్చినప్పుడు ఎవ్రీ టైం వెయిట్ చూడడము, తల గ్రోత్ అంటే మెయిన్ గా మెదడుకు సంబంధించి ఎదుగుదల ఎలా ఉంది అండ్ హైట్ ఎలా ఉంది, ఇవి 3 ఖచ్చితంగా ప్లాట్ చేస్తాం అనమాట. మాకు ఒక చార్ట్ ఉంటుంది, దాన్ని రోడ్ టు హెల్త్ చార్ట్ అంటాం. అందులో ఎటువంటి డీవియేషన్ ఉన్నా, మరీ ఎక్కువగా ఉన్నా మరీ తక్కువగా ఉన్నా ముందే మా పేరెంట్స్ ని మేము ఒక వార్న్ చేసి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మరీ బరువు తక్కువ ఉందనుకోండి ఎటువంటి ఆహారం అందించాలి. సో బరువు తక్కువ ఉన్న పిల్లలకి హై క్యాలరీ ఫుడ్, సో హై డెన్సిటీ ఉన్న ఫుడ్ అందించడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే డైరీ ప్రోడక్ట్స్,
సో ఫుల్ క్రీమ్ మిల్క్ కానివ్వండి, లేదా చీజ్, బటర్, పనీర్ అట్లాంటివి ఇవ్వడము, లేదా అన్నంలో నెయ్యి కలిపి ఇవ్వడం. ఇవన్నీ వెయిట్ ని పెంచేటువంటి ఎగ్జాక్ట్లీ వెయిట్ ని పెంచాలి. హై క్యాలరీ ఫుడ్ అనేది ఇస్తుంటాం. మరి ఎక్కువ బరువు ఉంది అంటే వాళ్ళు జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నారా, అటువంటి కట్ షార్ట్ చేయడం, సాలడ్స్ ఎక్కువ ఇవ్వడం. సో ఆ వెయిట్ అండ్ హైట్ ని మానిటర్ చేస్తూ దానికి తగిన సలహాలు ఇస్తూ ఉంటాం మేము. డెఫినెట్లీ డాక్టర్ గారు, ముఖ్యంగా చూస్తే కనుక జనరల్గా ఇప్పుడున్నటువంటి కల్చర్లో చాలా చాలా ఫాస్ట్గా డెవలప్ అయిపోతుంది. అది దేనికోసం అర్థం కావట్లేదు. కానీ ఆల్కహాల్ తీసుకోవడం అనేది మగవాళ్ళలో ఎంత క్వైట్ కామన్గా ఉంటుందో ఫిమేల్స్ మహిళల్లో కూడా అంత కామన్గా ఉంటుంది. అది కల్చర్ పేరుతో కానివ్వండి, మరొకటి కానివ్వండి. అండ్ మోర్ ఓవర్ సిగరెట్స్ తాగడం కూడా, ఇలాంటి అలవాట్లు కూడా ఆడవాళ్ళలో చాలా మందిలో మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం ఈ హై ప్రొఫైల్డ్ కల్చర్లో, రైట్? మరి ఇటువంటి నేపథ్యంలో మద్యం తీసుకునేవాళ్ళు కానీ, సిగరెట్స్ తీసుకునేవాళ్ళు కానీ, వీళ్ళు గర్భాన్ని ధరించడానికి అర్హులేనా కాదా? ఒకవేళ వాళ్ళకి ఆ అలవాటు చాలా విపరీతంగా ఉంటే ఆ అలవాటుని బ్రేక్ చేసి గర్భం ధరించడానికి వెళ్ళొచ్చా? ఆల్కహాల్ అండ్ స్మోకింగ్, ఇట్ ఇస్ ప్రెగ్నెన్సీ కాదు, బట్ అదర్వైజ్ డెఫినెట్లీ. సో ప్రెగ్నెన్సీ ఇన్ కేస్ ఆల్కహాల్ తీసుకుంటున్నారు అండ్ ప్రెగ్నెంట్ అయ్యారంటే ఆల్కహాల్ ఖచ్చితంగా అండ్ స్మోకింగ్ ఆల్సో స్టాప్ చేయాలి. ఇంకాస్త ముందు నుంచి మానేస్తే మరీ బెటర్ ఏమో. ఎస్, బట్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ చేసినప్పుడు మేబీ దే కెన్ నాట్ ప్రెగ్నెంట్ కాకపోవచ్చు. దట్ ఈస్ బికాస్ దే కెన్ హ్యావ్ ఫర్టిలిటీ ఇష్యూస్ ఉండొచ్చు అనమాట. స్మోకింగ్ ఏం చేస్తుందంటే బ్లడ్ ని థిక్ చేస్తుంది. సో బ్లడ్ ని థిక్ చేసి ఇట్ మైట్ నాట్ అలౌ, బ్లడ్ మంచిగా పోదు ఓవరీస్ కి. సో అప్పుడు ఓవరీస్ మంచిగా డెవలప్ కాదు, ఎగ్ క్వాంటిటీ కూడా తక్కువ అయిపోతుంది. సో ఆల్కహాల్ ఆల్సో కెన్ డూ ది సేమ్ థింగ్. ఇన్ఫెక్షన్స్ అంతా రావచ్చు. కాబట్టి ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ అవాయిడ్ చేయడం, వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, ఇట్ ఇస్ బెటర్. ఎస్ డాక్టర్ గారు, ముఖ్యంగా ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోతున్న ఈ మద్యం కానీ, తర్వాత ఈ సిగరెట్స్ తాగడం కానీ, ఇటువంటి అలవాట్లు ఆడ మగ తేడా లేకుండా విపరీతంగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ నేపథ్యంలో అలా మద్యం సిగరెట్లు తీసుకునేటువంటి మహిళలు గర్భం ధరిస్తే ఆ తర్వాత పుట్టబోయే పిల్లల మీద, వాళ్ళ ఆరోగ్యం మీద ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయంటారా? పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అంటే ఆల్కహాల్కి సంబంధించి దాని ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ అంటాం దాన్ని. గుండె మీద ఎఫెక్ట్ కానివ్వండి, మిగతా అవయవాల మీద ఎఫెక్ట్ కానివ్వండి, చాలా తీవ్రంగా ఉంటుంది. సో మొదటి స్టేజ్లో అసలు ఆ స్టేజ్కి వెళ్తుందా, ప్రెగ్నెన్సీ అనేది కంప్లీట్ అవుతుందా అనేది క్వశ్చన్ మార్క్. బయటపడిన బేబీకి కూడా మల్టిపుల్ ఇష్యూస్ ఉండే అవకాశాలు ఉంటుంది. సో ఆల్కహాల్ ఇస్ అ స్ట్రిక్ట్ నో, స్మోకింగ్ ఇస్ అ స్ట్రిక్ట్ నో. స్మోకింగ్ కూడా మీరు చూసారంటే వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ హైపర్ టెన్షన్, అంటే రక్తపోటుకు ఒక ముఖ్యమైన కారణం మీరు చూసారంటే స్మోకింగ్. దాని ద్వారా ఏమవుతుంది, రక్త ప్రసారం అనేది బేబీకి తగ్గిపోయి పుట్టే బేబీ ఏదైతే ఉంటుందో తక్కువ బరువుతో పుట్టడం, తద్వారా దానికి సంబంధించిన ఇష్యూస్ ఉండడం అనేది చూస్తుంటాం. సో బోత్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ ఇస్ అ స్ట్రిక్ట్ నో. షూర్ అండ్ షూర్. ఎస్ డాక్టర్ గారు, ఇందాక మిమ్మల్ని ప్రశ్న అడుగుదామని మర్చిపోయాను. యాక్చువల్లీ ఏమిటంటే, ఎంత అంటే చాలా థిన్గా ఉండే వాళ్ళు గర్భం ధరించడానికి అర్హులేనా, అనువుగా ఉంటుందా అనేది అడిగాను. బట్ దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్గా మనం మాట్లాడుకుంటే, ఉభయస్తూ ఉన్నవాళ్ళు అంటే చాలా లావుగా ఉండేటువంటి ఆడపిల్లలు, వీళ్ళు ఆఫ్టర్ మ్యారేజ్ గర్భం ధరించడానికి ఎంతవరకు అర్హత సంపాదించినట్టు, అండ్ వీళ్ళు ఏమైనా సన్నబడి గర్భధారణ చేయాలంటే నార్మల్ మనుషులు అయ్యాక గర్భం ధరిస్తే బెటర్ అంటారా? అదేమైనా ఎఫెక్ట్ పడుతుందా వాళ్ళ హెల్త్ మీద? 100%. సో ఒబిసిటీ, చాలా లావు ఉన్న వాళ్ళకి ఫస్ట్ పీరియడ్స్ కరెక్ట్ గా రాదు. సో వాళ్ళకి పీసీఓడి ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఎగ్స్ మంచిగా తయారు కాదు, ఓవలేషన్ కాదు. సో ఇదంతా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ ఇన్ కేస్ వాళ్ళు ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కి వెళ్ళినా కూడా డ్రగ్స్ ఎక్కువ అవసరం ఉంటుంది. సో డోసేజ్ ఎక్కువ అవసరం ఉంటుంది. సో డోసేజ్ ఎక్కువ ఇచ్చినా కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుందా లేదా అని మనం చెప్పలేము. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఐడియల్ బిఎంఐ మెయింటైన్ చేసి దాంట్లో ప్రెగ్నెన్సీ రావడం ద్వారా దట్ ఇస్ ద బెస్ట్ థింగ్. సో లావుగా ఉన్న వాళ్ళకి అబార్షన్స్ ఎక్కువ కావచ్చు, లేకపోతే ప్రీటర్మ్ బర్త్, డయాబెటీస్ రావచ్చు, బీపీ రావచ్చు, అండ్ నార్మల్ డెలివరీ కాకపోవచ్చు, అండ్ పోస్ట్ డెలివరీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, పోస్ట్ నేటల్ ప్రాబ్లమ్స్, బ్రెస్ట్ ఫీడింగ్ రాకపోవచ్చు, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో బెస్ట్ థింగ్ ఇస్ టు మెయింటైన్ ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేయడమే బెస్ట్. అండ్ డాక్టర్ గారు, జనరల్ గా పిల్లల్లో అంటే నవజాత శిశువుల్లో కావచ్చు, ఆ తర్వాత కొంచెం వయసు వస్తున్న కొద్దీ, మంత్స్ పెరుగుతున్న కొద్దీ, జనరల్ గా మనం ఎక్కువ గమనించేటువంటి కాంప్లికేషన్ ఏమిటంటే వాంతులు అవ్వడం, ఏది తిన్నాది కక్కుకోవడం, అలాగే వికారంగా ఉండడం పిల్లాడు, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటివి జరగడం అనేది ఒకవేళ తల్లి పాలిచ్చే సమయంలో తాను తీసుకునే ఇన్బ్యాలెన్స్ ఫుడ్ వల్ల ఏమన్నా అని అనుకోవచ్చా, లేకపోతే దానికి అసలు ప్రధాన కారణం ఏంటంటారు? జనరల్గా వచ్చే వాంతులు కానీ, విరేచనాలు కానీ, మోషన్స్ కానీ, లూజ్ మోషన్స్ పిల్లలకి ఎక్కువగా గమనిస్తూ ఉంటాం మనం. అది తల్లి నుంచే ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? జనరల్గా ఇదివరకు చెప్పినట్టు తల్లి తీసుకునే ఆహారం ద్వారా పిల్లవాడికి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. మొదటి 6 నెలల్లో మీరు ఏదైతే వాంతులు కానివ్వండి, విరోచనాలు కానివ్వండి చూస్తారో,
స్పెషల్లీ ఒకవేళ ఆ బేబీ ఎక్స్క్లూజివ్లీ బ్రెస్ట్ ఫీడ్ అయితే అది అబ్సల్యూట్లీ నార్మల్. అటువంటి వామిటింగ్ ని మనము రిఫ్లక్స్ అంటాం. అండ్ వీ కాల్ దోస్ బేబీస్ హ్యాపీ స్పిట్టర్స్, అంటే హ్యాపీగా స్పిట్ చేస్తూ ఉంటారు. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎక్సెస్ మిల్క్. సో దానికి ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం లేదు. 6 నెలల తర్వాత లేదా 6 నెలల ముందు బాటిల్ ఫీడింగ్ మీద ఉంది బేబీ, నాట్ ఆన్ బ్రెస్ట్ ఫీడింగ్ అన్నప్పుడు మోషన్స్ అండ్ విరోచనాలు అండ్ వామిటింగ్ అవ్వడానికి మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ మీరు చూసారంటే కంటామినేషన్. అంటే ఏదో ఒక విధంగా ఎక్కడో ఒక పొరపాటు జరిగింది. అంటే బాటిల్ కడగడంలో కానివ్వండి, స్టెరిలైజ్ చేయడం ఆ విధానంలో కానివ్వండి, లేదా తర్వాత కొంచెం పిల్లలు పెద్దగా అయిన తర్వాత ఈ ప్రాబ్లం ఉందంటే బయట ఆహారం తీసుకోవడం వల్ల. సో సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ బాడీలో ఎంటర్ అవుతే యువర్ బాడీ ఈస్ పుషింగ్ ఇట్ అవుట్. సో కింది నుండి బాడీ తీసుకోదు అది. ఎగ్జాక్ట్లీ. సో ఇట్ ఈస్ రెఫ్యూజింగ్ దట్. సో వామిటింగ్ కానివ్వండి, మోషన్స్ అవ్వడానికి రీజన్ అదే, యువర్ బాడీ ఈస్ రెఫ్యూజింగ్ ద ఫుడ్ యూ టుక్. సో దాన్ని కంట్రోల్ చేయాలంటే ఆబ్వియస్లీ మెడికల్ కన్సల్టేషన్, ఎందువల్ల అయింది, దానికి ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలనేది మనం చూడాలి. ఓకే, అంటే బాడీ చెప్పేస్తుంది ఇది ఎక్సెస్ ఉంది కాబట్టి బయటకు. అంటే జనరల్ గా వచ్చేటువంటి వామిటింగ్స్ అంత సీరియస్ గా తీసుకోకర్లేదు పేరెంట్స్. ఎస్ మేడం, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలలో చూస్తే కనుక సాధారణంగా వచ్చే పెయిన్స్ ఏమైనా అంటే అదర్ దాన్ పురిటి నొప్పులు అండ్ మిగతా పెయిన్స్ ఏమైనా వస్తే కనుక, సపోజ్ హెడేక్ ఏమైనా రావచ్చు, లేదా విపరీతంగా నడులు లాగుతూ ఉండొచ్చు, దానికి వాళ్ళు ఏమైనా మెడిసిన్ తీసుకోవచ్చా? ఒకవేళ తీసుకుంటే కనుక డాక్టర్ పర్యవేక్షణలో తీసుకుంటే బెటరా? అంటే జనరల్గా వచ్చేటువంటి ఇలాంటి కాంప్లికేషన్స్ చిన్న చిత్తగా వాటిని గర్భిణీ స్త్రీలు ఎలా చూడాలి, ఏం చేయాలి వాటికి? ప్రెగ్నెన్సీ యూజువల్ గా 3 ట్రైమిస్టర్ గా చెప్తాం కదా, ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్. ఫస్ట్ ట్రైమిస్టర్ వామిటింగ్ వల్ల వాళ్ళకి హెడ్ఏక్ చాలా ఉండొచ్చు. ఎందుకు ఉంటుందంటే డిహైడ్రేషన్ వల్ల చాలా హెడ్ఏక్ ఉండొచ్చు అండ్ బ్యాక్ పెయిన్ ఉండొచ్చు. దట్ ఇస్ బికాస్ ఆఫ్ హార్మోన్స్. ప్రెగ్నెన్సీ హార్మోన్స్ చేంజ్ అయినప్పుడు, హార్మోన్స్ బాడీ చేంజ్ అయినప్పుడు బ్యాక్ పెయిన్ ఉండొచ్చు అండ్ కొంచెం కడుపు నొప్పి కూడా ఉండొచ్చు. బట్ ఇఫ్ దర్ ఇస్ నో బ్లీడింగ్, వేరే వామిటింగ్స్ వాళ్ళ హెడ్ఏక్ ఉందంటే ఖచ్చితంగా రావాలి హాస్పిటల్కి. మేబీ వీ కెన్ గివ్ దమ్ సమ్ మెడిసిన్స్ అండ్ ఆల్సో మేబీ ఐవీ ఫ్లూయిడ్స్. చాలా వామిటింగ్ ఉందంటే ఇవ్వచ్చు. అండ్ యాజ్ ద ప్రెగ్నెన్సీ గ్రోస్, సో దానివల్ల నడుము నొప్పి రావచ్చు అండ్ ఆల్సో పెయిన్, పెల్విక్ పెయిన్ కూడా రావచ్చు. చాలా మంది నడవలేకపోతారు, కాల్ పెల్విక్ సింఫైసిస్ డిస్ఫంక్షన్ అనమాట. సో దానికి అన్నిటికీ ఫిజియోథెరపీ బాగా హెల్ప్ అవుతుంది. సో ఎక్సర్సైజెస్, స్ట్రెచెస్ ఫిజియోథెరపిస్ట్ బాగా చెప్తారనమాట. సో బ్యాక్ పెయిన్ కి, లోవర్ అబ్డమన్ పెయిన్ అండ్ ఆల్సో పెల్విక్ పెయిన్ కి ఈ ఎక్సర్సైజ్ చేసామంటే ఖచ్చితంగా వీ క్యాన్ ఒక 90% పెయిన్ ని సాల్వ్ చేయొచ్చు. అండ్ ఇన్ కేస్ అప్పుడు కూడా తగ్గలేదంటే కొన్ని మెడిసిన్స్ ఇవ్వచ్చు అండ్ ఆల్సో బెడ్ రెస్ట్ తోటి ఇట్ విల్ బికమ్ బెటర్. అది కూడా పూర్తి డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే. డెఫినెట్లీ ఓన్లీ అండర్ డాక్టర్స్ గైడెన్స్. మెసేజ్ చేసి నాకు బ్యాక్ పెయిన్ ఉంది, ఏం చేయాలి, నాకు కడుపు నొప్పి ఉంది, ఏమైనా మెడిసిన్స్ ఇస్తారా? సో వి డోంట్ నో దేని వల్ల కడుపు నొప్పి వస్తుంది. 10-11 o'clock చేస్తున్నారంటే మాకు కూడా టెన్షనే కదా, దేని వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది, డెలివరీ పెయిన్సా లేకపోతే జస్ట్ బ్యాక్ పెయిన్ మాకు తెలియదు కదా. అంటే భరించాలని తలపోటు వస్తుంటే కనుక వెంటనే సాటర్డే ఉంది కదా వేసేసుకోకూడదు. సార్ డాక్టర్ గారు, జనరల్ గా పిల్లల్లో ఎక్కువగా గమనిస్తూ ఉంటాం జెనెటిక్ ప్రాబ్లమ్స్, అవి కూడా చాలా ఫ్యామిలీస్ లో పిల్లల్లో చూస్తూ ఉంటాం. ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ముందుగానే ఏమైనా గుర్తించి టెస్ట్లు అవి చేసి ఆ ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళని తప్పించుకోగలుగుతా ఉంటారా? లేకపోతే అసలు జెనెటిక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇందులో ముఖ్య పాత్ర వహించేది కుటుంబ సభ్యులు. అంటే అందులో మాకు క్లియర్ హిస్టరీ అనేది డాక్టర్స్కి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంటే ఫ్యామిలీలో ఎవరికైనా ఇదివరకు పాస్ట్లో ప్రాబ్లం ఉండిందా, అంటే జెనెటిక్ ప్రాబ్లం కానివ్వండి, సడన్ గా పుట్టిన బేబీ చనిపోవడం కానివ్వండి, ఆ మెడికల్ హిస్టరీ అనేది మాకు క్లియర్ గా ఇస్తే అది డాక్టర్కి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అంటే దాన్ని బట్టి మనము ఈ పర్టికులర్ ప్రెగ్నెన్సీలో ఎటువంటి టెస్ట్ చేయాలి, అసలు అవసరమా లేదా అనేది మనం డిసైడ్ చేయాలి. ఇన్ జనరల్ మీరు చూసారంటే మేడం చెప్తారు ఎటువంటి టెస్ట్ జనరల్ గా చేస్తారు, కొన్ని సెట్ ఆఫ్ టెస్ట్ ఉంటాయి విచ్ బేసిక్ గా డిటెక్ట్ చేస్తాయి. దాన్ని మించి కూడా కొన్ని జెనెటిక్ ఇష్యూస్ గుర్తుపట్టాలంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ డయాగ్నోసిస్ అంటాము, దాని ద్వారా కూడా మనం గుర్తుపట్టే అవకాశాలు ఉంటుంది. పర్టికులర్ గా ఇన్ జనరల్ మీరు చూస్తే ఆ పర్టికులర్ ఫ్యామిలీలో ఏదో ఒక జెనెటిక్ హిస్టరీ ఉండాలి. దాన్ని హెరిడిటరీగా అది కంటిన్యూ అవుతుంది. తర్వాత దాన్ని పసిగట్టి గుర్తించి ఎటువంటి జెనెటిక్ ప్రాబ్లం ఉందని తెలుసుకునే ఒక అవకాశాలు, పరికరాలు మనకు అవైలబుల్ గా ఉన్నాయి. దాని జెనెటిక్ కౌన్సిలింగ్ తీసుకోవడము, జెనెటిసిస్ట్ ని కలవడము, మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ గా దీన్ని అప్రోచ్ అవుతే సరైన పద్ధతిలో పెట్టుకోవచ్చు. ఫస్ట్ చైల్డ్ కి ఆ ప్రాబ్లం ఉందంటే ఫస్ట్ మదర్ చైల్డ్ ని జెనెటిక్ పంపిస్తాం జెనెటిక్ టెస్టింగ్ కి. ఇన్ కేస్ ఆ మదర్ ఫాదర్ ఇద్దరికి ఏమైనా జెనెటిక్ ప్రాబ్లం ఉందంటే సో అది రిపీట్ కావచ్చా, అది ఒక ఫ్యామిలీ ట్రీ వేస్తారనమాట. ఆటోసోమల్ డామినెంట్, ఆటోసోమల్ రిసెసివ్ డిసీజ్ అని వేస్తారనమాట. సో దాన్ని బట్టి నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో సేమ్ ప్రాబ్లం రావచ్చా లేదా అని మనం చూడొచ్చు అనమాట. సో అది జెనెటిక్, అది ఫస్ట్ క్యారోటైపింగ్ టెస్ట్ చేయించాలి.
ఏ ప్రాబ్లం ఫస్ట్ చైల్డ్ ఏ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం ఉందా లేదా పేరెంట్స్ కి అది ఫస్ట్ చూడాలి. ఫస్ట్ అది. ఇంకొకటి డబుల్ మార్కర్ అని ఒక టెస్ట్ వచ్చింది. ఆ టెస్ట్ లో డౌన్ సిండ్రోమ్, టర్నర్ సిండ్రోమ్, ఎడ్వర్డ్ సిండ్రోమ్ అండ్ ఆల్సో బీపీ రావచ్చా లేదా ప్రెగ్నెన్సీ, ఇదంతా మనం డయాగ్నోస్ చేయొచ్చు ఫస్టే. సో ఆ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అది. ఆ టెస్ట్ 11 to 13 వీక్స్ మధ్యలో చేస్తాము, అది అసలు మిస్ చేయకూడదు. ఓకే. అండ్ డాక్టర్ సెపరేట్ గా వ్యాక్సిన్స్ అని అలా ఏమైనా ఉన్నాయా జెనెటిక్ ప్రాబ్లమ్స్ రాకుండా? జెనెటిక్ ప్రాబ్లమ్స్ కి వ్యాక్సిన్ లేదు, బట్ జనరల్ గా ప్రెగ్నెన్సీ వ్యాక్సిన్ ఇస్తున్నాము. అండ్ ప్రెగ్నెన్సీ వ్యాక్సిన్స్ యూజువలీ లైవ్ వ్యాక్సిన్స్ ఉండదు, ఓన్లీ డెడ్ వ్యాక్సిన్స్. సో ఓన్లీ 1 or 2 వ్యాక్సిన్స్ ఇస్తాం. టెటనస్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఇప్పుడు ఫ్లూ ఇస్తున్నాము లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి. అండ్ ఇప్పుడు 32-34 వీక్స్ కి DPT ఇస్తున్నాం. DPT పుట్టిన తర్వాత 6 వీక్స్ కి ఇస్తారు బేబీకి. సో 32 వీక్స్ నుంచి పుట్టిన 6 వీక్స్ దాకా ప్రొటెక్షన్ కోసం, బేబీ ప్రొటెక్షన్ కోసం ఇస్తున్నాం ఇప్పుడు DPT. సో దీస్ 3 వ్యాక్సిన్స్ విల్ డూ. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా చక్కగా వివరించారు. ముఖ్యంగా గర్భధారణ అనేది మహిళలకి చాలా చాలా కీలకమైనటువంటి సమయం అండ్ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. మరి అటువంటి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా ఉండాలి, అలాగే మదర్ ఫీడింగ్కి సంబంధించి కానీ చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది ఇవాళ HMTV హెల్త్ ప్లస్ కార్యక్రమం. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే నవజాత శిశువుల విషయంలో, ఆరోగ్యం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ పుట్టిన తరువాత వారికి ఎలాంటి వ్యాక్సినేషన్స్ వేయించాలి, అవి ఎంతవరకు వాళ్ళ భావి జీవితానికి బాగుంటాయి అనేటువంటి విషయాలన్నీ కూడా డాక్టర్స్ చాలా చక్కగా వివరించారు. ఇది ఇవాల్టి హెల్త్ ప్లస్.